వాటు ఉంది ఎలా ఉందని అడుగుతారండి మేడం మీరు. వాటు అన్న ఒక్క కలర్ ఎగిరేస్తేనే వేరేలో ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా 2 కలర్ ఎగిరేశాడు. అన్నతో పెట్టుకుంటే వారు వన్ సైడ్ అయిపోద్ది. అలా అయిపోయింది అనమాట. రితిక్ రోషన్ గారితో లాస్ట్ ఫైట్ సీన్ ఉంటది. మొత్తం అంతా అంటే తెలుగు హీరోలు అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అంకితం అయిపోతారు అని ఎప్పుడు ఉండేటోళ్ళు అనమాట. బాహుబలి తోటి పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయారు. దాని తర్వాత అన్న హాలీవుడ్ లో చేసేసాడు, బాలీవుడ్, ఎవ్రీథింగ్. తెలుగు హీరోలు తలుచుకుంటే ఏమని చేయగలరు అన్న నిరూపించాడు అంతే. రితిక్ రోషన్ అంటే ఆయన అసలు మనకు తెలియదు. రితిక్ రోషన్ గారు మనకు తెలియదు. మనం ఎన్టీఆర్ గారి కోసం వెళ్ళాము. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ వేరే ఉంది. అంటే విక్రమ్ అనే క్యారెక్టర్ నుంచి రఘు అనే క్యారెక్టర్ చేంజ్ అవుతాడు అనమాట. అది మంచోడి చెడ్డోళ్ళు చేంజ్ అవుతాడు. అలా కలెక్షన్ల గురించి ఇంకా ఇప్పుడు సినిమా అయితే నడుస్తూ ఉంది. అంటే కొంతమంది చాలా ఫ్యాన్స్ కూలీకే మగ్గు చూపుతున్నారు. అంటే తెలుగు అంటే మాసు, మాస్ అంటే తెలుగు, కూలీలో మాస్ ఉంటుందని చెప్పి మాస్ కోసం వెళ్తా ఉన్నారు. అయితే ఏంటంటే వాటి కూడా ఒకసారి చూడండి, చూసాక తెలిసేది దమ్ ఎంత ఉందని చెప్పేది. సినిమాలో దమ్మును బట్టి ఏదైనా నడిచింది అనమాట. స్టోరీ పరంగా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. రేటింగ్ 9 అండి.